విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చేతికి అందిన పంట చివరి దశలో నీటి పాలవుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రకృతి సహకరించగా మరోవైపు సరిపడా యూరియాను ప్రభుత్వం అందించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తున్న పంట తమ కళ్ల ముందే నీటి పాలవుతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. లాభం గురించి పక్కన పెడితే పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చడానికి పెట్టుబడి సొమ్మైనా వస్తుందా అని ఆందోళనలో రైతులు ఉన్నారు. పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట నీటి పాలవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి కాయలను ఇంటికి తీసుకువచ్చి పోగులుగా వేసుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిని కొనేవారు కూడా తక్కువ రేటుకి పత్తిని అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నామని రైతన్నలు తెలుపుతున్నారు. కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల సుమారుగా నేను 2 ఎకరాల వరకు కూడా పత్తి వేయడం జరిగింది. అయితే ఈ కురుస్తున్న వర్షాల వల్ల పత్తికాయ నలుపుతనం వచ్చి రోజు ఏదైనా ఒక టైంలో వర్షం పడడం వల్ల పత్తికాయ నలుపుతనం వచ్చి ఆ పత్తి బొగడ తెల్లగా ఏరకున్నా ఆ కాయలోనే నలుపుతనం వస్తుంది. అయితే రైతులు చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎకరాకి 30 నుండి 40 వేల వరకు కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. దీనివల్ల రైతు చాలా నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రంగు మారిన పత్తిని వ్యాపారస్తులు వచ్చి చాలా తక్కువ రేట్లకు అడగడం వల్ల దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఏదైనా సరే ఎంతైనా సరే రైతులకి ఇవ్వవలసిన పరిస్థితి, రైతులకి వ్యాపారస్తులకు ఇవ్వవలసిన పరిస్థితి తప్పదాలు ఎంతకు అడిగినా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకి సరైన మద్దతు ధర వచ్చే విధంగా కొంటారనేసని ఉండడం వల్ల రైతులు చాలా కష్టాల నుండి ఈ అప్పుల నుండి ఒడ్డెక్కుతారనేసని నేను ఆశిస్తూ మీ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. సాలూరు నియోజకవర్గంలో అధికంగా పత్తి సాగు చేస్తుంటారు. అయితే గ్రామంలో సరైన కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ఎకరానికి 30 నుండి 40 వేల వరకు పెట్టుబడులు పెడుతున్నట్లు రైతులు తెలిపారు. రోజుల తరబడి యూరియా బస్తాల కోసం టోకెన్లు పట్టుకుని వేచి చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నామని రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తమని ప్రభుత్వమే ఆదుకోవాలని, పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు పత్తి రైతులు. ఈ వర్షాలు పడి వల్ల మరి ఆ కాయ నలుపు వచ్చిందని అందులోనే రూపాయి వాట ఆ పంట వస్తే అందులోనే పావల వాట మాకు తీసుకున్నట్టు కాయ అయిపోయినట్టు భూమి పాలు అయిపోయిందండి. అయిపోయిన వల్ల ఈ వ్యాపారస్తులు వచ్చి ఇదేటి ఎలా ఉంది అలాగ ఉందని మా ఆందోళనగా అంతండి. అంటే మా పరిస్థితులు ఏంటండి, మరి మీ ప్రభుత్వమే మరి ఆదుకోవాలి మమ్మల్ని అని మిమ్మల్ని ధన్యవాదం కోరుకుంటున్నాం.